హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మార్చి 5 అంతర్జాతీయ నిరాయుధీకరణ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక దినం అంటూ భరత్ వేదాంతం విరచిత అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తున్నాను, వినండి. అంతర్జాతీయ నిరాయుధీకరణ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక దినం మార్చి 5 భరత్ వేదాంతం విరచిత అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు ప్రపంచ జ్ఞానం విశేషంగా వినిపిస్తాను, వినండి. అంతర్జాతీయ నిరాయుధీకరణ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక దినం మార్చి 5. ఇక వినండి. మారణాయుధాల ముప్పు, నియంత్రణ లేని ఆయుధ తయారీ, వాటి విచ్చలవిడి విక్రయాలు ప్రపంచ శాంతిని పెను ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 5వ తేదీని అంతర్జాతీయ నిరాయుధీకరణ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక అవగాహన దినంగా ఐక్యరాజ్య సమితి పాటిస్తుంది. శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని విశ్వశాంతికి, మానవాళి అభ్యున్నతికి ఉపయోగించాలని ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తుంది. ఉన్నత విద్య, విజ్ఞాన శాస్త్ర వికాసంతో పరిణతి చెందిన బాధ్యతాయుత సమాజాన్ని, అభివృద్ధి చెందిన శాంతియుత ప్రపంచాన్ని 20వ శతాబ్దం సాకారం చేస్తుందని మేధావులు ఆశించారు. నూతన ఆవిష్కరణలకు, శాస్త్ర సాంకేతిక ప్రగతికి పరస్పరం సహకరించుకుంటూ ప్రపంచ దేశాలు అభివృద్ధి పదంలో సాగుతాయి అని వారు ఆకాంక్షించారు. దానికి భిన్నంగా 20వ శతాబ్దంలో 2 ప్రపంచ యుద్ధాలు కోట్ల మందిని, మానవాళిని కబళించాయి. నరమేధాలు, అంతర్యుద్ధాలు, సాయుధ పోరాటాల్లోనూ ఎందరో విగత జీవులయ్యారు. అపార ప్రాణ నష్టం కలిగించే ఆయుధాల తయారీకి శాస్త్ర విజ్ఞానాన్ని విరివిగా దుర్వినియోగం చేస్తుండటం నేడు తీవ్ర ఆందోళన రేపుతుంది. జీవ రసాయన అణ్వాయుధాలు, క్షిపణులు, డ్రోన్లు, రోబోటిక్ ఆయుధాలు, ఇటువంటి వాటి తయారీకి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. మారుతున్న భౌగోళిక రాజకీయాల్లో తమ భద్రత కోసం చాలా దేశాలు ఆయుధ సమీకరణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. అది ప్రపంచవ్యాప్తంగా ఆయుధ పోటీని తీవ్రతరం చేస్తుంది. ఈ ప్రమాదకర పరిణామం ప్రపంచంలో ఆయుధ వ్యాప్తిని విస్తృతం చేస్తూ సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటాలాడుతుంది. ఉగ్రవాదులు, తీవ్రవాదులు, తిరుగుబాటుదారులు, మాదక ద్రవ్య వ్యాపారులు సైతం అత్యాధునిక ఆయుధాల కోసం వెంపర్లాడుతున్నారు. బాంబులు, క్షిపణులు, గ్రనేడ్లతో పాటు రకరకాల మిషన్ గన్లు, అధునాతన తుపాకులను నేడు ప్రపంచవ్యాప్తంగా విరివిగా వాడుతున్నారు. వాటికి తోడు మానవాళి మనుగడకు ముప్పుగా భావిస్తున్న అణ్వాయుధాలు 12,000కు పైగా వినియోగానికి సిద్ధంగా ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేస్తుంది. గత దశాబ్ద కాలంగా ప్రపంచ దేశాలు సైనిక వ్యయాన్ని పెంచుకుంటూ పోతున్నాయి. అది నేడు దాదాపు $2,40,000 కోట్ల చేరింది. పారిశ్రామిక విప్లవంలో భాగంగా ఆవిష్కరించిన తుపాకులు, యుద్ధ శకటాలు, కనుగొన్న విషవాయువులు మొదటి ప్రపంచ యుద్ధంలో కీలక ఆయుధాలుగా అవతరించాయి. రెండో ప్రపంచ యుద్ధంలో వైమానిక దాడులు లక్షల మందిని బలిగొన్నాయి. జర్మన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన క్షిపణులు, అధునాతన తుపాకులు రెండవ ప్రపంచ యుద్ధంలో అత్యంత ప్రమాదకర ఆయుధాలుగా మారాయి. అమెరికా ప్రారంభించిన మన్హట్టన్ ప్రాజెక్ట్ అతి తక్కువ సమయంలో 1945 నాటికే విజయవంతంగా అణుబాంబులను తయారు చేసింది. ఈ విజయం
ప్రపంచవ్యాప్తంగా అత్యంత విధ్వంసకర ప్రాణాంతక ఆయుధాల తయారీకి నాంది పలికింది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్పై అమెరికా వేసిన అణుబాంబులు సుమారు 2,00,000 మందిని పొట్టన పెట్టుకున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా మందగించాయి. శాస్త్ర సాంకేతిక రంగాలు, ఆవిష్కరణల పురోగతితో అమెరికా అత్యంత సంపన్న శక్తివంతమైన దేశంగా అవతరించింది. రష్యా సైతం అగ్రరాజ్యానికి సమఉజ్జీగా నిలిచే స్థాయికి చేరింది. ఆ రెండు దేశాల మధ్య తీవ్ర పోటీ ప్రచ్ఛన్న యుద్ధంగా రూపుదిద్దుకుంది. ఆ కాలంలో అత్యంత విధ్వంసకర ఆయుధాల అభివృద్ధికి వినియోగించిన శాస్త్ర సాంకేతిక విజ్ఞానం తరువాతి కాలంలో ఆ రెండు దేశాలకు ఆదాయ వనరుగా మారింది. ఆయుధ వ్యాపారం, ఎగుమతుల్లో అమెరికా ప్రపంచంలో ప్రథమ స్థానంలో నిలుస్తుంది. 100 దేశాలకు అమెరికా ఆయుధాలను ఎగుమతి చేస్తుంది. ఆ వ్యాపారంలో రష్యా, ఫ్రాన్సులు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. విచ్చలవిడి ఆయుధ ఎగుమతులు దేశాల మధ్య యుద్ధాలను, అంతర్యుద్ధాలను తీవ్రతరం చేస్తున్నాయి. ఇజ్రాయిల్, హమాస్, రష్యా, ఉక్రెయిన్ పోరాటాలకు మిత్ర దేశాల ఆయుధ సరఫరా ఆజ్యం పోస్తుంది. సరిహద్దు దేశాల కవింపుల నేపథ్యంలో భారత్ సైతం ఆయుధ పోటీలో పరుగులు పెట్టక తప్పడం లేదు. 2019 నుంచి 2023 మధ్య అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకున్న దేశంగా భారత్ నిలిచింది. మరోవైపు అత్యాధునిక ఆయుధాలను తయారు చేసుకోవడానికి కావలసిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశీయంగా ఇండియా అభివృద్ధి చేసుకుంటుంది. భారత్ లాంటి వర్ధమాన దేశాలకు రక్షణ రంగ వ్యయం ఆర్థిక భారంగా మారుతుంది. అగ్రరాజ్యం అమెరికా మొదలు అతి పేద దేశం బురుండి వరకు విద్య, ఆరోగ్యాల కన్నా రక్షణ రంగానికే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పేద దేశాలు అభివృద్ధి చెందకపోగా మరింత లేమిలోకి జారిపోతాయి. వసుదైక కుటుంబం కోసం మానవులంతా కృషి చెయ్యాలి. ఆయుధాలు నేడు దోపిడీలు, దురాక్రమణలు, హింసాకాండలకు, నిరంకుశుల అధికారానికి రక్షణ కవచాలుగా మారాయి. ఆయుధాలు, పేలుడు పదార్థాలు, అభం శుభం తెలియని పసిపిల్లలు, అమాయకులైన వృద్ధులు, మహిళలను బలిగొంటున్నాయి. ఎందరినో వికలాంగులుగా మార్చడంతో పాటు స్వస్థలాలకు దూరం చేస్తున్నాయి. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో సమాజంలో స్నేహ సౌభ్రాతృత్వాలు వెల్లివిరియడం నేడు తప్పనిసరి అవసరం. ప్రపంచ దేశాల మధ్య శాంతి సామరస్యాలు నెలకొల్పటం అత్యావశ్యకం. ఆ దిశలో ఆయుధ నిర్మూలనకు, అణ్వాయుధ వ్యాప్తి నిరోధకానికి ఐక్యరాజ్య సమితి ప్రయత్నాలను ప్రపంచమంతా స్వాగతించాలి. ఆయుధాలు, రణరంగాలు, రక్తపాతాలు, కక్షలు, వివక్షలు, విభేదాలు లేని వసుదైక కుటుంబ సాకారానికి అన్ని దేశాలు కలిసికట్టుగా పాటుపడాలి. తమ ప్రజల ఆనందకర జీవనమే పరమావధిగా ఆయా దేశాల పాలకులు విధానాలను మార్చుకోవాలి. ఆయుధాలను విడిచి మానవజాతి ఒక్కటై శాంతి పదాన ముందుకు సాగాలి అంటూ భరత్ వేదాంతం వీరు సాంకేతిక రంగ నిపుణులుగా మార్చి 5 అంతర్జాతీయ నిరాయుధీకరణ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక దినం అంటూ వారు అందజేసినటువంటి ప్రపంచ శాంతి దిశగా ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రపంచ విజ్ఞానం, ప్రపంచ శాంతి, వసుదైక కుటుంబం ఆ లక్ష్యం కోసం వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.